మొట్టమొదటిసారిగా వచ్చిన అసలు శిష్యులైన పోలీసుల మన కనకమాలక్ష్మి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మద్యం కుంభకోణంలో జగనే సూత్రధారి. అనుబంధ ఛార్జిషీట్లో సెట్ వెల్లడి. అనేక నిర్ణయాల్లో మాజీ సీఎం పాత్ర ఉందని స్పష్టీకరణ. ఆర్టీజీఎస్ ద్వారా శాస్త్రీయ విశ్లేషణ జరగాలన్న చంద్రబాబు. వాట్సాప్ గవర్నెన్స్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని ఆదేశం. పులివెందుల ఒంటిమిట్టలో ప్రారంభమైన జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట ఏర్పాట్లు చేసిన పోలీసులు. మెగా డిఎస్సి ఫలితాలు విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం. పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్లో మార్కుల వివరాలు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఎదుర్కొనే వ్యూహాల్లో బీఆర్ఎస్. పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు. రాజకీయంగా న్యాయపరంగా ముందుకెళ్లేలా సమాలోచనలు. నేడు సినీ నిర్మాతలు ఫిలిం ఫెడరేషన్ సభ్యుల సమావేశం. కార్మికుల వేతనాల పెంపుపై నిర్ణయానికి వచ్చే అవకాశం. జెలెన్స్కీతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ. రష్యాతో ఇటీవల జరిగిన పరిణామాలపై ఆరా. ఉక్రెయిన్తో సంబంధాల బలోపేతానికి కట్టుబడి ఉన్నామని స్పష్టీకరణ. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ పాత్ర ఉందని అనుబంధ ఛార్జ్షీట్లో సెట్ విస్పష్టంగా పేర్కొంది. ఉన్నతాధికారుల సిఫార్సులకు భిన్నంగా నియామకాలు చేపట్టి మద్యం వ్యాపారాన్ని అక్రమ సంపాదనకు రాజమార్గంగా మలుచుకున్న తీరును బయటపెట్టింది. ప్రస్తుతం ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారులే మొత్తం మద్యం వ్యాపారాన్ని తమ కనసలలో నడిపించేలా విధానాలను అడ్డదిడ్డంగా మార్చేయడం ఈ కుంభకోణంలో అత్యంత కీలకాంశమని అనుబంధ ఛార్జ్షీట్లో స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్లో 2014 నుంచి 19 మధ్య జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు సిట్ 124 పేజీలతో రెండో అభియోగ పత్రం సమర్పించింది. నాటి అధికారులు వ్యూహాత్మకంగా ప్రణాళికాబద్ధంగా ఈ ఆర్థిక నేరానికి పాల్పడ్డారని అభియోగాలు మోపింది. 3,500 కోట్ల విలువైన ఈ ఆర్థిక అరాచకంలో మూలాలు చాలా లోతుకు విస్తరించి ఉన్నాయని సిట్ పేర్కొంది. ఈ కుంభకోణంలో కీలక పాత్రధారులైన ఏటూ వాసుదేవరెడ్డి, ఏ3 సత్యప్రసాద్ల నియామకానికి సిఫార్సు చేసింది. అప్పటి సీఎం సలహాదారు అజయ్ కల్లం అని కూడా ఈ ఛార్జిషీట్లో ప్రస్తావించింది. 2019 సెప్టెంబర్ 30 వరకు మద్యం దుకాణాల కొనసాగింపునకు లైసెన్సుల మంజూరుకు అనుమతిస్తూ అప్పటి ముఖ్యమంత్రి జగన్ 2019 జూన్ 21న నిర్ణయం తీసుకున్నారని సిట్ తెలిపింది. 2019 అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాల్ని ప్రభుత్వ దుకాణాలుగా నడిపేందుకు వీలుగా అవసరమైన మనుషుల్ని గుర్తించాలని ఆయనే ఆదేశాలు ఇచ్చినట్లు స్పష్టం చేసింది. 2019 జూలై 29న నాటి సీఎం జగన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలోనే మద్యం దుకాణాలు అద్దెకు తీసుకోవడం, వాటికి మౌలిక సౌకర్యాలు, సిబ్బంది నియామకాలు, రవాణా ఛార్జీలు తదితర అంశాలు ఖరారు చేశారని స్పష్టం చేసింది. ఆ సమావేశంలోనే బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా 3,500 రీటైల్ దుకాణాలు నిర్వహించేందుకు కావలసిన మార్గదర్శకాలు రూపొందించారని వెల్లడించింది. నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ 2019 జూలై 30న ఇందుకు సంబంధించిన నోట్ ఫైల్ను ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ద్వారా ప్రభుత్వానికి పంపగా అదే ఏడాది ఆగస్టు 16న నాటి సీఎం జగన్ ఆమోదించారని తెలిపింది. ఈ కుంభకోణంలో ఏటుగా ఉన్న వాసుదేవరెడ్డిని బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమించడంలోనూ ప్రభుత్వంలోని కొందరు కీలక అధికారులు ప్రభావితం చేశారని పేర్కొంది. వాసుదేవరెడ్డిని ఏపీకి డిప్యుటేషన్పై తీసుకురావాలని అప్పటి సీఎం సలహాదారుగా ఉన్న అజయ్ కల్లం ప్రతిపాదించడమే కాక రైల్వే మంత్రిత్వ శాఖతో మాట్లాడాలని కూడా జగన్కు సూచించినట్లు వివరించింది. వాసుదేవరెడ్డి నియామకానికి స్క్రీనింగ్ కమిటీ సిఫార్సు చేయగా ఆ నోట్ ఫైల్ను అప్పటి సీఎం జగన్ ఆమోదించారని స్పష్టం చేసింది. ఏపీకి డిప్యుటేషన్పై వచ్చిన వాసుదేవరెడ్డిని రక్షిత నీటి సరఫరా కార్పొరేషన్ ఎండీగా నియమించారని అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సిఫార్సు చేయగా అప్పటికే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చేశామని నాటి సీఎం జగన్ ఒక నోట్ ద్వారా 2019 సెప్టెంబర్ 16న తెలియజేశారని పేర్కొంది. అంటే
బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని నియమిస్తూ జగనే నిర్ణయం తీసుకున్నారు. అయితే వాసుదేవరెడ్డిని క్యాడర్ పోస్టులోకి ఎందుకు తీసుకున్నారో కారణాలు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆ తర్వాత నాటి ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారు అజయ్ కల్లం సిఫార్సుల మేరకు వాసుదేవరెడ్డిని డిస్టిలరీలు, బ్రేవరీస్ కమిషనర్ గాను, బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగాను నియమించారని తెలిపింది. ఈ కుంభకోణంలో ఏ3గా ఉన్న డి సత్యప్రసాద్ ను బేవరేజెస్ కార్పొరేషన్ ప్రత్యేకాధికారిగా నియమించాలని అప్పటి రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అజయ్ కల్లం లేఖ ద్వారా సిఫార్సు చేసినట్లు సిట్ వెల్లడించింది. వైసీపీ హయాంలో బేవరేజెస్ కార్పొరేషన్ అక్రమాల గురించి ఉన్నతాధికారులకు తెలిసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిట్ స్పష్టం చేసింది. ప్రధానంగా కమిటీ సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారమే మద్యం సరఫరా ఉత్తర్వులు ఇవ్వాలని అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ ప్రత్యేకాధికారికి లేఖలు రాశారు. ఆ ఫైళ్లు ఉన్నతాధికారులకు పంపకుండానే ప్రత్యేకాధికారి తన ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విషయం నాటి ఎక్సైజ్ కమిషనర్ దృష్టికి వెళ్లినా ఆయన కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదని సిట్ స్పష్టం చేసింది. పైగా వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని నాటి ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఒత్తిడి చేశారని నాటి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ సిట్ విచారణలో వెల్లడించారు. అక్రమాలపై వరుస మెమోలిచ్చినా వాసుదేవరెడ్డి ఎలాంటి జవాబు ఇవ్వలేదని, వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని కోరినా ఇవ్వకపోగా వారు చేసిన పనుల్ని రాటిఫై చేస్తూ పాత తేదీలతో ఉత్తర్వులు ఇవ్వాలంటూ తనపై ఒత్తిడి చేశారని రజత్ భార్గవ తెలియజేసినట్లు సిట్ అనుబంధ అభియోగ పత్రంలో పేర్కొంది. మద్యం కుంభకోణంలో వేళ్లన్నీ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కృష్ణా జిల్లా పొట్టిపాడలో ఓ ఫంక్షన్ హాల్ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. వైసీపీ మనుషులు నోట్ల కట్టలు లెక్కబెడుతున్న వీడియోలు కళ్లకు కనిపిస్తున్నా ఇంకా అక్రమ కేసులంటూ బుకాయిస్తున్నారని దుయ్యబట్టారు. ఒకే బ్రాండ్ కర్ణాటకలో 80 రూపాయలకు దొరికితే ఈ రాష్ట్రంలో 180 రూపాయలకు అమ్మారు. అంటే బాటిల్కి 100 రూపాయలు తేడా వచ్చింది. ఆ 100 రూపాయలు ఎక్కడికి పోయింది అనేది ఇవాళ కళ్ళ ముందు సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఎటు చూసినా కూడా తాడేపల్లి వైపే చూపిస్తా ఉన్నటువంటి పరిస్థితులు వస్తున్నాయి. వాళ్ళ అవినీతి కేసులను ఎదుర్కోలేక మా మీద అక్రమ కేసులు అంటున్నారు. వాస్తవాలు ప్రజలకు చెప్పండి, ఏ రకంగా అక్రమమో. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ద్వారా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనుల గురించి ఒక శాస్త్రీయ విశ్లేషణ జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన ఆయన ఈ నెల 15 నుంచి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 700 రకాల ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఆ సేవలను మరింత మంది వినియోగించుకునేలా చూడాలన్నారు. రాష్ట్రంలో వర్షపాతాన్ని ముందుగానే అంచనా వేసే అవేర్ 2.0 వెర్షన్ను సీఎం ఆవిష్కరించారు. నదుల్లోకి పరివాహక ప్రాంతాల నుంచి ఏ సమయంలో ఎంత వర్షపు నీరు వస్తుంది, వర్షపు నీరు భూమిలోకి ఎంత మేర ఇంకుతోంది, వాన నీటిని సమర్థంగా ఎలా వినియోగించుకోవాలనే దానిపై సంబంధిత శాఖల్ని ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని సూచించారు. సీసీ కెమెరాలను కేవలం ట్రాఫిక్ ఉల్లంఘనలు, శాంతి భద్రతల పర్యవేక్షణకే కాకుండా వరదలు, తుపాన్ల సమయంలో ముంపు సమస్యలపై ప్రజలను అప్రమత్తం చేసేలా వినియోగించుకోవాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనలకు వాట్సాప్ ద్వారా ఆయా వీడియోలు కూడా పంపాలన్నారు. ఆర్టీజీఎస్ డేటా లేక్ పనులు నవంబర్ కల్లా పూర్తి చేయాలన్నారు. ఏఐ ద్వారా ఈ డేటాను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి ప్రభుత్వ శాఖలు ఏమేం కావాలని కోరుకుంటున్నాయో ఆ దిశగా యూస్ కేసెస్ రూపొందించాలన్నారు. కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో ఓటింగ్ జరగనుంది. ఈ ఎన్నికను కూటమి పార్టీలు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పులివెందుల జెడ్పీటీసీ బరిలో 11 మంది అభ్యర్థులు ఉండగా ప్రధాన పోటీ టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మధ్య ఉంది. విజేతను తేల్చేందుకు 10,600 మంది ఓటేయనున్నారు. ఇందుకోసం 6 పంచాయతీలో 15 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 15 పోలింగ్ కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా పోలీసులు గుర్తించారు. అక్కడ వెబ్ కాస్టింగ్తో పాటు సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షిస్తున్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం 700 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పులివెందులలోనే మకాం వేసి బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ 11 మంది అభ్యర్థులు తలపడుతున్నారు. టీడీపీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, వైసీపీ నుంచి సుబ్బారెడ్డి బరిలో ఉన్నారు. ఇక్కడ 24,000 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటిలో 10 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఒంటిమిట్ట ఎన్నికల బందోబస్తు బాధ్యతలు చూస్తున్నారు. విద్యుత్ డిమాండ్ గతానికి మించి పెరిగినా కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టే విక్రమార్క అన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో పర్యటించిన ఆయన 100 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను రైతులకు అందించారు.
మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని ముర్తుజాగూడ, నాగరెడ్డిగూడ, వికారాబాద్లోని నవాపేటలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. సోలార్, హైడ్రోజన్ వంటి గ్రీన్ ఎనర్జీ పెంపునకు సైతం ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ శాఖలు కార్యాలయాలు ఎన్నున్నాయో రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యాలయాలు అన్నింటిపైన కూడా సోలార్ సంబంధించినటువంటి పవర్ ని పెట్టే విధంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్లందరికీ ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడైనా ఖాళీగా ఉంటే అన్యాక్రాంతం కాకుండా వాటి రక్షించడమే కాకుండా వాటి ద్వారా రాష్ట్రానికి కావాల్సిన విద్యుత్ ఉత్పత్తులు చేసుకోవడానికి అనువైనటువంటి ప్రదేశాలుగా ఉంటే వాటిపైన కూడా సోలార్ సంబంధించినటువంటి పవర్ ని జనరేట్ చేయడం కోసం తగు చర్యలు తీసుకునే విధంగా సమాచారం అంతా సేకరిస్తా ఉన్నాం. కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక రాష్ట్ర ప్రభుత్వ చర్యలను ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ సన్నద్దమవుతోంది. రాజకీయంగా న్యాయపరంగానే ముందుకెళ్లేందుకు సమాలోచనలు చేస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ఢిల్లీ వెళ్లి న్యాయవాదులను కలిశారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో గతంలో ఏర్పాటు చేసిన విచారణ కమిషన్లు, వాటి ప్రభావం, న్యాయపరమైన అంశాలు, జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు సంబంధిత అంశాలు తదితరాలపై వారితో చర్చించినట్లు సమాచారం. కేటీఆర్, హరీష్ రావు, వినోద్ కుమార్తో కేసీఆర్ నిన్న సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో న్యాయవాదులతో జరిపిన చర్చల సారాంశాన్ని నేతలు కేసీఆర్కు వివరించారు. సంబంధిత అన్ని అంశాలపై కేసీఆర్ పూర్తి స్థాయిలో చర్చించినట్లు తెలిసిందే. తదుపరి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా ముందుకెళ్లాలనే విషయంపై సమాలోచనలు జరిపినట్లు సమాచారం. పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలకు అనుగుణంగా తదుపరి కార్యాచరణ చేపట్టాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. బనకచెల్ల లింక్ ప్రాజెక్టు, ఎమ్మెల్సీలపై అన్నరత వేటు అంశం, కరీంనగర్లో ఈ నెల 14న తలపెట్టిన బీసీ కథనభేరి తదితర అంశాలపైన కేసీఆర్ పార్టీ నేతలతో చర్చించినట్లు తెలిసింది. సినీ కార్మికుల వేతనాల పెంపు వివాదానికి నేటితో తెరపడనుంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచనలతో ఫిలిం ఛాంబర్లో నిర్మాతలు, ఫిలిం ఫెడరేషన్ కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశమై అంతిమ నిర్ణయం తీసుకోనున్నారు. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. సినీ కార్మికుల వేతనాల పెంపు డిమాండ్ తెలుగు చలనచిత్ర పరిశ్రమను కుదిపేసింది. గత వారం రోజుల నుంచి ఎక్కడికక్కడ నిర్మాతలు సినిమా షూటింగ్లను నిలిపివేయగా సినీ కార్మికులు విధుల్ని బహిష్కరించి 30% వేతనాలు పెంచాలని భీష్మించి కూర్చున్నారు. ఈ విషయంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో అటు నిర్మాతలకు, కార్మిక సంఘాలకు మధ్య జరుగుతున్న చర్చలు విఫలమవుతూనే ఉన్నాయి. ఇక తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇరుపక్షాల్ని పిలిచి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అండగా ఉంటుందని, పెద్ద నిర్మాతలు కూడా కార్మికులు కోరినట్లుగా వీలైనంత వరకు వేతనాలు పెంచాలని సూచించారు. కార్మికులు కూడా చిన్న నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు సమక్షంలో ఇరువురూ కూర్చొని అంతిమ నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. మంత్రి సూచన మేరకు నేడు ఫిలిం ఛాంబర్లో సమావేశం కానున్న నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు వేతనాల పెంపు వివాదానికి తెరదించుతారా లేక కొనసాగిస్తారా అనేది పరిశ్రమలో ఉత్కంఠగా మారింది. అటు 30% వేతనాలు పెంచితేనే కార్మికులంతా షూటింగులకు హాజరవుతారని, అలా అంగీకార పత్రమిచ్చే నిర్మాతల షూటింగులకే కార్మికులంతా పనిచేస్తారని వారం రోజుల క్రితం ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. ఫెడరేషన్ ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నిర్మాతల మండలి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. మిగతా రాష్ట్రాల్లో కంటే తెలుగు సినీ పరిశ్రమలోనే ఎక్కువగా వేతనాలు ఇస్తున్నామని తెలిపింది. కార్మిక సంఘాలతో నిర్మాతలు ఎవరూ వ్యక్తిగతంగా సంప్రదించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరిపి పలు ప్రతిపాదనల్ని ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లింది. రోజువారీగా 2,000, 1,000 రూపాయల లోపు ఉన్న కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచుతామని స్పష్టం చేసింది. అయితే నిర్మాతల నిర్ణయాన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. నిర్మాతల నిర్ణయం యూనియన్లో విభజన తీసుకొచ్చేలా ఉందని, రోజువారీగా వేతనాలు తీసుకునే 13 సంఘాలకు సమాన ప్రాతిపదికన వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే నిర్మాతలు పెట్టిన షరతులకు కార్మిక సంఘాలు అంగీకరించలేదు. చిన్న నిర్మాతలు కూడా కార్మిక సంఘాల తీరును తప్పుబట్టాయి. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది.
తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్నటి సాయంత్రం నుంచి భారీ వర్షాలు కురిశాయి. వరంగల్, సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వరంగల్లో రాత్రి నుంచి భారీ వర్షం కురవగా ఖమ్మం వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు నిలిచింది. రోడ్డుపై భారీగా నీరు నిలవడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. జహీరాబాద్ వ్యాప్తంగా వాగులు పొంగడంతో ప్యాలవరం, పొట్పల్లి, ఏడాకులపల్లి, బిడకన్నె గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. జరాసంగం మండలం పొట్పల్లిలో వాగులో వ్యక్తి గల్లంతవ్వడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. బూచినెల్లి, ఘనపూర్ మధ్య నారింజవాగు ఉధృతితో అంతరాష్ట్ర రహదారి అధికారులు మూసివేశారు. ఏడాకులపల్లి సమీపంలోని వాగు పొంగడంతో పాఠశాల విద్యార్థులను గ్రామస్తులు వాగును దాటించారు. బిడకన్నె వాగులో చిక్కుకున్న బొలెరో వాహనాన్ని ట్రాక్టర్ సాయంతో స్థానికులు బయటకు తీశారు. చింతలగట్టు, కొత్తూరు మార్గాల్లో వాగు పొంగడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. జీర్లపల్లి వాగుకు వరద పోటెత్తడంతో మత్తడి పోస్తూ డబ్బా వాగు ఉధృతంగా పారుతోంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సీనియర్, జూనియర్ కమిటీ సభ్యుల నియామకంపై ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, పీసీసీ ఉపాధ్యక్షుడు ఎంఎఫ్ ఫహీం సిఐడి అడిషనల్ డీజీపీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీకి ఫిర్యాదు చేశారు. హెచ్సీఏ సీనియర్, జూనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుల ఎంపిక హెచ్సీఏ బైలా రూల్స్కి విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. ఈ కమిటీలో సభ్యులకు ఉండాల్సిన అర్హతలు లేకున్నా సభ్యులుగా నియమించారని పేర్కొన్నారు. సీనియర్ కమిటీలో సభ్యులుగా ఉండాలంటే కనీసం 7 టెస్ట్ మ్యాచ్లో ప్లేయర్గా ఆడి ఉండాలి, లేదా 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి ఉండాలి, లేదా 10 ఇంటర్నేషనల్ మ్యాచ్లు, అలాగే 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడైనా ఉండాలని తెలిపారు. అంతేకాక కమిటీలో సభ్యులు కావాలంటే కనీసం 5 ఏళ్ల ముందు రిటైర్ అయి ఉండాలని తెలిపారు. ఇక చైర్పర్సన్గా సీనియర్ మోస్ట్ కెప్టెన్గా ఉన్న వ్యక్తి ఉంటారు, కానీ ఇక్కడ అలా జరగలేదని చెప్పారు. కేవలం సుదీప్ త్యాగి, అరవింద్ శెట్టి మినహా మిగతా ఎవరికి కమిటీలో సభ్యులుగా అర్హత లేదని పేర్కొన్నారు. హెచ్సీఏ నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ నియామకాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డిఎస్సి తుది ఫలితాలను విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఫలితాలు, స్కోర్ కార్డులు పొందొచ్చని స్పష్టం చేసింది. కూటమి సర్కారు అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపై పెట్టి 16,347 ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి పచ్చజెండా ఊపారు. ఈ డిఎస్సికి 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 6 నుంచి జూలై 2 వరకు 23 రోజుల పాటు పరీక్షలు నిర్వహించారు. ఏపీతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి 2 సెషన్లలో పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షలకు 92.9% మంది హాజరయ్యారు. టెట్ వివరాలకు సంబంధించి ఏవైనా అభ్యంతరాలు ఉంటే సంబంధిత వెబ్సైట్లో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సరిచేసుకోవడానికి 2 రోజులు అవకాశం ఇచ్చారు. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని ఓ రైతు పొలంలో పోలీసులు ఆయుధాల డంప్ను స్వాధీనం చేసుకున్నారు. వేపచెల్లకు చెందిన రైతు పొలంలో పనిచేస్తుండగా ఒక బకెట్ బయటపడింది. ఆత్మకూరు పోలీసులకు రైతు కృష్ణమూర్తి సమాచారం ఇవ్వగా వేపచెల్లకు శివారులో కొండ ప్రాంతంలో ఉన్న పొలం వద్దకు చేరుకొని డంప్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బకెట్లో జిలిటన్ స్టిక్స్తో పాటు 2 పిస్తోళ్లు, వాటికి సంబంధించిన తూటాలు, ఇతర సామాగ్రి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో ఆత్మకూరు మండలంలో మావోయిస్టుల ఉద్యమం చురుకుగా ఉన్న సమయంలో ఆయుధాలు, పేలుడు సామాగ్రి భూమిలో దాచిపెట్టి ఉండొచ్చని పోలీసులు అంచనా వేస్తున్నారు. శ్రావణ మాసం 3వ సోమవారం సందర్భంగా కర్నూలు జిల్లా కోడుమూరు కొండపై కొండల రాయుడికి భక్తులు తేళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆచారాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా తేళ్లను చేతులతో పట్టుకొని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. నైవేద్యంగా సమర్పించే తేళ్లు కుట్టినా గుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేస్తే నొప్పి ఉండదని భక్తులు తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న వివాదానికి శాంతియుత పరిష్కారం చూపేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సుదీర్ఘంగా కొనసాగుతున్న ఘర్షణకు స్వస్తి పలికి ఇరు దేశాలు త్వరగా ఒక ఒప్పందానికి రావాలని సూచించారు. ఈ మేరకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ప్రధాని మోదీ ఫోన్లో చర్చలు జరిపారు. రష్యాతో యుద్ధంపై తాజా పరిణామాలను జెలెన్స్కీ వివరించగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. భారత్ శాంతి వైపు ఉందన్న వైఖరిని మోదీ పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ఫలప్రదమైన సంభాషణ జరిగిందని అనంతరం ప్రధాని ఎక్స్లో పోస్ట్ చేశారు. ఉక్రెయిన్తో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. శాంతి యత్నాలకు మోదీ మద్దతు పలకడాన్ని జెలెన్స్కీ ప్రశంసించారు. ఉక్రెయిన్ పౌరులకు మద్దతుగా మాట్లాడిన మోదీకి కృతజ్ఞతలని ఎక్స్లో పోస్ట్ చేశారు. తమ నగరాలు, గ్రామాల లక్ష్యంగా రష్యా చేపడుతున్న దాడుల గురించి మోదీకి వివరించారని తెలిపారు. ఈ నెల 15న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ మధ్య అలస్కాలో భేటీ జరగనున్న క్రమంలో జెలెన్స్కీతో మోదీ ఫోన్ సంభాషణ జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నెల 15న అలస్కా వేదికగా రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధినేత పుతిన్ చర్చలు జరపనున్న వేళ జర్మనీ ఒక ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. పుతిన్తో చర్చలు జరిపే ముందు వర్చువల్గా సమావేశమవుదామంటూ ట్రంప్, జెలెన్స్కీ నాటో చీఫ్లను ఆహ్వానించింది.
ఈ మేరకు జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 13న వర్చువల్గా సమావేశమవుదామని ముగ్గురు నేతలను కోరారు. రష్యా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా ఉండేందుకు జర్మనీ అధ్యక్షుడు వర్చువల్ సమావేశానికి పిలుపునిచ్చారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య భూభాగాల మార్పిడి సహా ఇతర అంశాలపై చర్చలు జరుపుతామని జర్మనీ ఛాన్సలర్ తెలిపారు. ఉక్రెయిన్తో శాంతి ఒప్పందానికి వచ్చేలా రష్యాపై మరింత ఒత్తిడి తెచ్చేందుకున్న మార్గాలపైన సమాలోచనలు జరుపుతామని వెల్లడించారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ శాంతి భద్రతల విషయంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాషింగ్టన్ వ్యాప్తంగా నేషనల్ గార్డు బలగాలను మోహరిస్తున్నట్లు ప్రకటించారు. నేరాల కట్టడి కోసం మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఫెడరల్ నియంత్రణలోకి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. స్థానికంగా పబ్లిక్ సేఫ్టీ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వాషింగ్టన్లో నేరాలు తగ్గుముఖం పట్టాయని మేయర్ మురియల్ బౌసర్ ప్రకటించినప్పటికీ ట్రంప్ ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. వాషింగ్టన్ డీసీలో నేరాల పరిస్థితి ఇరాక్, బ్రెజిల్, కొలంబియా దేశాల రాజధానులతో పోల్చదగినట్లుగా ఉందని ట్రంప్ అన్నారు. ఇళ్లు లేని వారు పార్కులో తిష్టవేస్తున్నారని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని తొలగించి పార్కుల అందాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు. మురికివాడల్ని కూడా నిర్మూలిస్తున్నామని తెలిపారు. అమెరికా అటార్నీ జనరల్ పామ్ బొండే వాషింగ్టన్ మెట్రో పోలీసు విభాగానికి నేతృత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని మరో 90 రోజులు పొడిగించారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసినట్లు తన సామాజిక మాధ్యమం ట్రూత్లో వెల్లడించారు. అయితే గతంలో చేసుకున్న ఒప్పందంలోని అన్ని ఇతర అంశాలు అలాగే ఉంటాయని స్పష్టం చేశారు. గతంలో చైనాతో చేసుకున్న ఒప్పందం గడువు నేటితో ముగియనుంది. ఈ ఒప్పందం పొడిగించకపోతే చైనా దిగుమతులపై 30% అధిక పన్నులను అమెరికా పెంచి ఉండేది. చైనా సైతం అమెరికా ఎగుమతులపై ప్రతీకార సుంకాలను పెంచేది. ఈ పరిణామాలతో ప్రపంచంలోని 2 పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేది. మహారాష్ట్రలోని పుణేలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి పెరిగింది. క్షతగాత్రుల సంఖ్య 30కి చేరింది. పాపలవాడి గ్రామం నుంచి శ్రీక్షేత్ర మహాదేవ్ కుందేశ్వర ఆలయానికి వెళ్తుండగా వ్యాను అదుపు తప్పి లోయలో పడింది. ప్రమాద సమయంలో వ్యానులో 40 మంది ప్రయాణిస్తున్నారని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.